హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోలో బుర్రా కేవ్స్ అనేది ఎక్స్ప్లోర్ చేసాం కదా. సో మంచిగా రుచికరమైన భోజనం తినిన తర్వాత దగ్గరలోనే కటిగా వాటర్ ఫాల్స్ ఉంటే అక్కడికి వెళ్దాం అనుకున్నామండి. సో బుర్రా కేవ్స్ పక్కన నుంచే మనకి ఒక రూట్ ఉంటుంది, కానీ అది మన ప్రైవేట్ వెహికల్స్ వెళ్ళడానికి వీల్లేదు. మనం వాళ్ళు ప్రొవైడ్ చేసే వెహికల్స్లో నుంచే వెళ్ళాలంట, అండ్ దోస్ ఆర్ చార్జబుల్ అండి. బుర్రా కేవ్స్ పక్క నుంచే వెళ్ళాలంటే మనకి మేబీ 3 కిలోమీటర్స్ పడుతుందండి. మేము డిటోర్ తీసుకుని మా వెహికల్స్ నుంచి వెళ్తున్నాం కాబట్టి మాకు ఒక 6 కిలోమీటర్స్ పడుతుందండి. మనం దగ్గరికి వచ్చేసామండి. మీకు ఈ కొండల మధ్యలోనే మీకు వాటర్ ఫాల్స్ ఉంటుందండి. అది కూడా మనకు కనిపిస్తుంది కదా. నేను మళ్ళీ జూమ్ చేసి చూపిస్తాను అండి. ఈ రోడ్స్ కూడా అంత మంచిగా లేవు, చూడండి. సో అదండి వాటర్ ఫాల్స్. మనకి ఇవాళ క్లైమేట్ వ్యూ చాలా బాగుందండి. సో మేము వాటర్ ఫాల్స్ దగ్గర వరకు వెళ్ళలేము, ఎందుకంటే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా మెట్లు ఎక్కాలండి. ప్లస్ మనకు అంత టైం లేదు, చీకటి పడిపోతుంది కాసేపులో. సో మేము మెట్లు ఎక్కలేదండి, దగ్గర వరకు వెళ్ళి రిటర్న్ వెళ్ళిపోయామండి. ఇదిగోండి, మీకు దగ్గరికి వస్తే ఇలా ఉంటుందండి వాటర్ ఫాల్స్. ఇక్కడ మీకు తినడానికి మంచిగా కబాబ్స్, స్వీట్ కార్న్ ఇలా ఉంటాయండి. మేము మా రిసార్ట్ జంగల్ బుల్స్ టైడా రిసార్ట్కి వెళ్ళిపోతామండి. మీకు అక్కడ పిక్స్ కొన్ని చూపిస్తాను. ఇక్కడ క్యాంప్ ఫైర్ పెడతారండి రాత్ర, చార్జబుల్. చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది, ప్లస్ మనకి ఇక్కడ క్యాఫిటేరియా ఉంటుంది. మనకి ఈ రిసార్ట్లో చాలా మంకీస్ కూడా ఉంటాయండి. ఇదిగోండి కొన్ని పిక్స్ తీశాను నేను. మేము ఇవాళ మంచిగా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి ఇలాగ దోశ, ఇడ్లీ, సాంబార్ అలా తిని మేము బయలుదేరుతామండి. ఇది వ్యూవర్స్ కోసం ఇన్ఫర్మేషన్ పర్పస్ అండి. ఒకవేళ మీరు కూడా జంగల్ బుల్స్ టైడాలో రిసార్ట్ బుక్ చేసుకుందాం అనుకుంటే, బేస్డ్ ఆన్ యువర్ ప్రిఫరెన్స్ ఆఫ్ అకామిడేషన్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ రూమ్స్ మీకు tourism.ap.gov.inలో ఉంటుందండి. మేము అరకులో డే 2 ఫస్ట్ మేము తాటిగూడ వాటర్ ఫాల్స్ కవర్ చేద్దాం అనుకుంటున్నామండి. సో వ్యూ అయితే చూస్తారు కదా, ఇక్కడ స్టెప్ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు, చాలా బాగుంది. ఇక్కడ మీకు ప్లాంటేషన్స్, స్పైసెస్ చాలా మంచిగా దొరుకుతాయండి. వీళ్ళు లోకల్స్ ఇక్కడ కబాబ్స్ చూస్తున్నారు కదా, ఎక్కడ పడితే అక్కడ బ్యాంబూ చికెన్ కబాబ్స్ అమ్ముతారండి. మీరు నమ్ముతారో నమ్మరో కానీ వీళ్ళు కబాబ్స్ మటుకు చాలా బాగుంటాయండి. ఇక్కడ నేను కనుక్కుంటే లోకల్ స్పైసెస్తో వండుతారండి. టర్మరిక్ నుంచి లేకపోతే మిర్చి పౌడర్ నుంచి అన్నీ వీళ్ళు పండించినవేనండి. ఇక్కడ మనకి ఒక వ్యూ పాయింట్ కూడా ఉన్నదండి, చక్కగా ఫోటోలు తీసుకోవడానికి. అదిగో ఇక్కడే. సో మేమైతే కిందికి వెళ్తున్నామండి, కిందికి వెళ్ళి వాటర్ ఫాల్ చూడడానికి వెళ్తున్నాం. సో లెట్స్ గో. సో వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చామండి, చూడండి వ్యూ ఎలా ఉన్నదో. ఇక్కడ వ్యూ చూసి నాకైతే మంచిగా ఒక ఓ వేసుకో అనిపించిందండి. ఇప్పుడు చూడండి మీరు వ్యూ ఎలా ఉంటుందో.
సూపర్గా ఉంది కదా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. క్లైమేట్ క్లౌడీ సూపర్ అసలు. మేము తాటిగూడ వాటర్ ఫాల్ నుంచి రిటర్న్ అవుతుంటే చిన్నపిల్లలు ఆడుకుంటున్నారండి. ఏంటా అని చూస్తే ఎలక పిల్లలండి, క్యూట్గా ఉన్నాయి కదా. ఇదేంట్రా బాబు ఇంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అని అనుకుంటున్నారు అక్కడ. అవి ప్లాంటేషన్స్ ఏమండి. ఏం ప్లాంటేషన్స్ అనుకుంటున్నారా? పెప్పర్ ప్లాంటేషన్స్, అవే మిరియాలు మసాలాల్లో వాడుకుంటాం కదా అవి. ఇప్పుడు మనం ట్రైబల్ మ్యూజియంకి వెళ్దామండి. వీఆర్ ఆన్ అవర్ వే టువర్డ్స్ దేర్. సో మనం ఇక్కడ చూసుకుంటే మనకు చాలా రిసార్ట్స్ ఉంటాయండి, చాలా క్యాంప్స్ ఉంటాయండి. మనకి ఇక్కడ రైట్ లెఫ్ట్లో చాలా జాగాలు నేను ఏం చూశానంటే వీళ్ళు హనీ కూడా తయారు చేస్తారండి ఇక్కడే. సో ఎప్పుడైనా మీరు వస్తే ఇక్కడ హనీ, స్పైసెస్ ఇలాంటివి తీసుకొచ్చండి. మేము ట్రైబల్ మ్యూజియంకి దగ్గరికి వచ్చేసామండి. సో అది కూడా చూసేద్దామా. మ్యూజియం ఎంట్రీ ఫ్రీ ఫర్ అడల్ట్స్ 40 అండి, కిడ్స్ 20 అండి. మ్యూజియంలో ఫన్ యాక్టివిటీస్ చాలా ఉంటాయండి, మీకు కావాల్స్తే చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ రైట్లో చూడండి, ఇదిగోండి ఇలాగా జిప్ లైనింగ్, బోటింగ్ ఇక్కడ చేసుకోవచ్చండి. ఇక్కడైతే ఈ ట్రైబల్ స్టాచ్యూస్తో ఫోటో దిగడానికి ఆడవాళ్ళైతే తెగ ఎగబడారండి. నేను ముందని వెళ్ళి ఎగబడి ఫోటోలు దిగారండి, నమ్మరు. కానీ ఇక్కడ వీడియో తీయడం చాలా కష్టమైందండి, చాలామంది జనాలు ఉన్నారు. మీకు నేను సపరేట్గా అన్ని ఫొటోస్ పెడతానండి. సో ఇవన్నీ ట్రైబల్ ఏరియాస్లో ఎలా ఉండేవారు, ఎలా వండుకునేవారు, యూటెన్సిల్స్ ఎలా ఉంటాయి అవన్నీ చూపిస్తారండి, చూడండి.
ట్రైబల్ మ్యూజియం బాగుంది కదండి. ఇప్పుడు 1 గంట అవుతుంది, బాగా ఆకలి అవుతుంది. సో మేము ఎక్కడైనా మంచిగా భోంచేద్దాం అనుకుంటున్నామండి. సో ఈ అరకులో ఒక మంచి రెస్టారెంట్ ఉందట. ఏంటా అంటే ఇదిగోండి చూడండి, దీని పేరు వశిష్ట. బుర్రా కేవ్స్లో బ్యాంబూ బిర్యానీ తిన్నాం కదండి. సో ఇక్కడ కూడా బ్యాంబూ బిర్యానీ దొరుకుతుంది, కానీ మేము కొండ బిర్యానీ ట్రై చేసామండి. చాలా బాగుంది. ఇది ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్నామండి. ఈజీగా 4 నుంచి 5 తినొచ్చు అనుకుంటున్నాను. మేమైతే అలాగే తిన్నాము. సో చాలా చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా అరకుకు వస్తే ఖచ్చితంగా ట్రై చేయమని చెప్తాను నేను, ఎందుకంటే నిజంగానే బాగుంది. మరి మేము మళ్ళా ప్రాన్స్ కొండ బిర్యానీ, మటన్ కొండ బిర్యానీ పార్సల్ చేసుకుని మరి పట్టుకెళ్ళామండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఈ రెస్టారెంట్లో మాకు కూర్చోడానికి వెంటనే ప్లేస్ దొరకలేదండి. ఈజీగా 20 మినిట్స్ మేము బయట వెయిట్ చేసామండి, అప్పుడు కానీ మాకు సీట్లు దొరకలేదు. దీన్ని బట్టి ఈ రెస్టారెంట్ క్రేజ్ అనేది మీకు తెలుస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. భోజనం చేసిన తర్వాత మా నెక్స్ట్ స్టాప్ బొటానికల్ గార్డెన్స్ అండి. సో ఆన్ ద వే మాకైతే కబాబ్ సెంటర్ దొరికిందండి. చాలా పెద్దగానే ఉన్నది, చాలామంది అమ్ముతున్నారు. సో మనకి ఇక్కడ చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తాం చూసారా, మనకి ఇక్కడ చికెన్ ఉన్నది, ఫిష్ కూడా ఉన్నది. ఇందాకే భోంచేసాం కదండి మేము. చూడండి, సిగ్గు లేకుండా మళ్ళీ మేము ఆపేం బండి కబాబ్స్ తినడానికి. మీరు కూడా మళ్ళీ ఫుడీ అయితే మా వీడియోకు లైక్ కొట్టండి. సో ఇక్కడ చూడండి, ఏమో చికెన్, ఫిష్, ప్రాన్స్ 3 కబాబ్స్ అమ్ముతుందండి. నేనైతే ప్రాన్స్ కబాబ్ జీవితంలో ఇప్పుడు తినలేదండి, ఇదే ఫస్ట్ టైం. బాగానే ఉంది, ఓకే. చికెన్, ఫిష్ చాలా బాగున్నాయండి. మా లాస్ట్ స్టాప్ బొటానికల్ గార్డెన్స్ అండి. లోపల పెద్దగా వీడియో తీయలేదు, ఫొటోస్ తీసుకున్నాం. వీఆర్ హెడెడ్ బ్యాక్ టు అవర్ హోమ్స్ అండి. సో దిస్ ఇస్ అవర్ లాస్ట్ వీడియో ఫర్ అరకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.